100 ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇప్పుడు అవినీతిపై రాజ్యాంగాధినేతల వద్దకు విజ్ఞాపనల యాత్ర చేస్తున్నారు. 2 ఎకరాలతో మొదలుపెట్టి వేల కోట్లకు పడగలెత్తిన చంద్రబాబు అవినీతి గురించి మాట్లాడుతుంటే ఆయన చుట్టూ ఉన్న 100 మాగధులు కూడా ఆశ్చర్యాలకు లోనవుతున్నారని టాక్. కుంభకోణాలు, ముడుపులు, వసూళ్లు, కమిషన్లు, వాటాలు మూడో కంటికి తెలియకుండా దోపిడీ చేయడంలో చంద్రబాబు ఘనుడని సిపిఎం పుంఖానుపుంఖాలుగా పుస్తకాలు ప్రచురించింది. బాబు అవినీతి విలువ 12,000 కోట్ల పైచిలుకేనని 2003లో సిపిఎం లెక్క కట్టింది. ఇప్పటి లెక్కల్లో చూస్తే చంద్రబాబు అవినీతి సంపాదన 1,50,000 కోట్ల పైమాటే. తెలుగు జాతి చరిత్రలో దోపిడీ నంబర్ 1 చంద్రబాబు అని ఎన్టీఆర్ తిట్టిపోశారు. ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు 2,60,000 కోట్ల విలువైన భూములను ప్రైవేటు సంస్థలకు దారాదత్తం చేశారు. టీడీపీ అవినీతి సూత్రీకరణ ప్రకారం ముఖ్యమంత్రికి సగం కమిషన్ దక్కుతుంది కాబట్టి చంద్రబాబుకు సగం దక్కి ఉండాలి. బాబు మాత్రం నీతి యాత్రలు చేస్తూ అవినీతిపై సమరం అంటున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో చంద్రబాబు భారీ ఎత్తున భూములు కేటాయించారు. అడ్డదిడ్డంగా రాయితీలిచ్చారు. రహేజా, ఎంఆర్ ప్రాపర్టీస్, రస్సల్ ఖైమా, రిలయన్స్ గ్యాస్, మలేషియన్ టౌన్షిప్, సింగపూర్ టౌన్షిప్ కంపెనీలకు తెలుగు నేలపై ఎర్రతివాచీ పరిచింది చంద్రబాబే. సెజ్లు, ఆ పేరిట భూ కేటాయింపులకు ఆయనే ఆదిగురువు. ఆయన హయాంలో 26,000 ఎకరాలకు పైగా భూమిని వివిధ పారిశ్రామిక సంస్థలకు కట్టబెట్టారు. ఇందులో 4,000 ఎకరాలకు పైగా పోర్టు భూములున్నాయి. గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులను ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేసింది చంద్రబాబు హయాంలోనే. నాటి మలేషియా ప్రధాని మహతీర్ మహ్మద్ కుమారుడికి కాకినాడ పోర్టును అప్పగించింది బాబే. మలేషియాకు 100 కోట్లు తరలించారని ఆరోపణలున్నది బాబుపైనే. రాష్ట్రంలోని నౌకాశ్రయాల ప్రైవేటీకరణలో బాబు 1,000 కోట్లు వెనకేసుకున్నారని ఆరోపణలున్నాయి. వివిధ పరిశ్రమలు, పోర్టులకు కలిపి చంద్రబాబు 26,634 ఎకరాలు కేటాయించారు. వాటి విలువ 1,60,420 కోట్లు. గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల విలువ మరో 1,00,000 కోట్లు. అంటే మొత్తం 2,60,420 కోట్లు. ఎంత భూమి కేటాయిస్తే అందులో సగం సీఎంకు దక్కుతుందన్న టీడీపీ సూత్రీకరణ ప్రకారం చంద్రబాబుకు 1,30,210 కోట్లు దక్కాయన్నమాట. ఇక 1994-2004 మధ్య మైనింగ్ కు చంద్రబాబు కేటాయించిన భూమి దాదాపు 1,00,000 ఎకరాలు. భూమి విలువ, వాటిలో దొరికే ఖనిజాల విలువ లెక్క వేసుకుంటే కనీసం 10,000 కోట్లు. టీడీపీ అవినీతి సూత్రీకరణ ప్రకారం చంద్రబాబుకు దక్కింది 5,000 కోట్ల పైమాటే అన్నమాట. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.